సో తమ్ముడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే నీకు అడ్వైస్ ఇచ్చేందుకు గొప్పదని కాదు, బట్ అడిగా కాబట్టి చెప్తున్నాను. సో బీటెక్లో ఈ సెమ్ ఈ మొత్తం ఈ థియరీ మొత్తం అంతా నువ్వు అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక యావరేజ్ స్టూడెంట్ అయినా సరే సెమ్ అయితే 1 డే బ్యాటిల్ చేసి అయితే కన్ఫర్మ్ పాస్ అవుతాడు. విత్ మినిమం CGPA 8.5 to 9 ఈజ్ ఎనఫ్ ఫర్ అస్. బికాస్ CGPA అయితే అసలు మ్యాటర్ కాదు. వాట్ మ్యాటర్స్ ఆర్ స్కిల్స్. సో నువ్వు ఎంత చాలా స్కిల్స్ మీద ఫోకస్ చేస్తే నీకు అంత మంచి జాబ్ అయితే వస్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. సో నువ్వు మెయిన్ ఫోకస్ చేయాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ వన్ రియల్ వరల్డ్ ప్రాజెక్ట్ బిల్డింగ్. సో నువ్వైతే ఈ బీటెక్లో మొత్తం ఎంటర్ ప్రాజెక్ట్ బిల్డింగ్ అనేది ఒక స్టాక్ అయితే చూస్ చేసుకుని ప్రాజెక్ట్స్ అయితే బిల్డ్ చేయడం నేర్చుకోవాలి ఇప్పటి నుంచే. అండ్ ఆల్సో ఫైనల్ ఇయర్ వచ్చేసరికి నీకంటూ నువ్వు ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేసి ఎంటైర్ స్టాక్ మొత్తం నువ్వు ఇంటర్వ్యూలో వాళ్ళ HR రౌండ్లో వాళ్ళ ముందు కాన్ఫిడెంట్గా నువ్వు ప్రాజెక్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయగలిగేంత నాలెడ్జ్ అయితే నీ దగ్గర ఉండాలి. అండ్ ఆ ప్రాజెక్ట్ కూడా నువ్వే బిల్డ్ చేయగలగాలి. అండ్ సెకండ్ వచ్చేసి నీట్ కోడ్ ఇంకా హ్యాకర్ ర్యాంక్. సో ఈ నీట్ కోడ్ హ్యాకర్ ర్యాంక్ ఏంటంటే ఇందులో నువ్వు నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయగలగాలి. సో హ్యాస్ టు బీ ద ప్యూర్ లాజికల్ థింకింగ్ అనమాట. నీ లాజికల్ థింకింగ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి సో కోడింగ్ రౌండ్లో నువ్వు మంచిగా పర్ఫామ్ చేయొచ్చు. లైక్ మినిమం ఒక 500 ప్రాబ్లమ్స్ ఆర్ మ్యాండేటరీ చేస్తే నీకు మంచి ప్యాకేజ్ రావచ్చు. అండ్ ఆల్సో థర్డ్ వన్ వచ్చేసి గిట్ హబ్ కూడా నువ్వు నేర్చుకోవాలన్నమాట. సో ఈ 3 things నువ్వు ఫాలో అయితే కన్ఫర్మ్ నీకైతే ఆన్ క్యాంపస్లో కన్ఫర్మ్ ప్లేస్ అవుతావు. అది వెదర్ ఇట్ ఈస్ టైప్ 2 కాలేజ్ టైప్ 3 కాలేజ్ అయినా సరే. సో ఈ 3 things అయితే ఫాలో అవ్వరు. బిసైడ్స్ ప్యారలల్గా అయితే నువ్వు స్కిల్స్ నేర్చుకుంటూనే రెజ్యూమ్ బిల్డింగ్ కూడా చేసుకోవాలి. సో రెజ్యూమ్ కూడా చాలా 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 ఇంపార్టెంట్. సో నువ్వు షార్ట్ లిస్ట్ ఏ కంపెనీలో అయినా నువ్వు జాబ్ అప్లై చేసిన తర్వాత ఫస్ట్ స్టెప్ నువ్వు షార్ట్ లిస్ట్ అవ్వాలి అంటే నీ రెజ్యూమ్ ATS friendly రెజ్యూమ్ అయి ఉండాలి. సో దెన్ ఓన్లీ యూ విల్ గెట్ షార్ట్ లిస్టెడ్ అండ్ యూ కెన్ గెట్ సెలెక్టెడ్ ఇన్ ఫర్దర్ రౌండ్స్ అనమాట. ఇలా స్కిల్స్ నేర్చుకుంటూనే నువ్వు ప్యారలల్గా అయితే రెజ్యూమ్ అయితే బిల్డ్ చేసుకోవాలి విత్ మంచి కీవర్డ్స్తో. అది బికాస్ నీకు జాబ్ రావాలంటే నువ్వు ఎందులో అయినా ఏ కంపెనీలో అయినా అప్లై చేసినప్పుడు ఫస్ట్ అయితే నీ రెజ్యూమ్ ATS ఫ్రెండ్లీనో కాదో అసలు షార్ట్ లిస్ట్ అవుతుందో లేదో అదే చూస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ రెజ్యూమ్ ఎప్పుడైతే షార్ట్ లిస్ట్ అయిందో దెన్ ఓన్లీ యూ కెన్ గో ఫర్ ఫర్దర్ రౌండ్స్. సో నువ్వు రెజ్యూమ్ బిల్డింగ్ మీద కూడా చాలా ఫోకస్ పెట్టాలి ఇప్పటి నుంచే. వెదర్ నువ్వు ఫస్ట్ ఇయర్లో ఉన్నా, సెకండ్ ఇయర్లో ఉన్నా, థర్డ్ ఇయర్లో ఉన్నా, ఫస్ట్ సెమ్ ఎగ్జామ్స్ క్లాసెస్ అవి ఎప్పుడు ఉండేదే. ఎందుకంటే 75% అటెండెన్స్ కోసం అందరూ చాలా మంది రోజు మంత్లీ ఒక 2 days మానేసిన రిమైనింగ్ డేస్ అన్ని కాలేజ్కి వచ్చి అటెండ్ అవుతారు అటెండెన్స్ కోసం. సో క్లాసెస్ వినేసి నువ్వు రన్నింగ్ నోట్స్ మెయింటైన్ చేసుకుంటే నువ్వు సెమ్ ఎగ్జామ్స్ ఎలాగో పాస్ అయిపోగలవు. ఒక యావరేజ్ స్టూడెంట్ అయినా సరే పాస్ అయిపోగలరు. సో నువ్వు ఫోకస్ చేయాల్సింది స్కిల్స్ మీద. సో డూ కాన్సన్ట్రేట్ ఆన్ ది స్కిల్స్ ఓన్లీ. ఆ తర్వాత నీకు ఏమైనా డొమైన్ ఇంట్రెస్ట్ ఉంటే చూస్ చేసుకుని యూ కెన్ అప్ స్కిల్ ఇయర్ బై ఇయర్. సో నాకంతే వచ్చు. మళ్ళీ కామెంట్స్లో పెడతారు ఇదేదో పెద్ద చెప్పొచ్చింది పెద్ద గొప్పగా అని. నాకు తెలిసినంత వరకు నేను షేర్ చేసుకున్నాను నాలెడ్జ్. అంతే. థ్యాంక్ యూ.